ఇటీవలనే వివాహం జరిగిన వరంగల్కు చెందిన ఉరవకొండ సాయి గువ్వాలు హనీమూన్ కోసం శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు తన భార్య బావమరిది 4 స్నేహితులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. 9వ ప్లాట్ఫారంలో ఆగి ఉన్న వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. కాగా రైలు కదలడానికి సమయం ఉందనే ఉద్దేశంతో వాటర్ బాటిల్ కోసం స్నేహితుడితో కలిసి సాయి కిందకు దిగాడు. వాటర్ బాటిల్ కొనుగోలు చేసే లోపే రైలు కదలడంతో రైల్లో లోపల ఉన్న స్నేహితులు చైన్ లాగి రైలును ఆపారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు రైలు ఆపిన వారి వివరాలు రైల్లో ఉండే సేకరిస్తుండగా రైల్లో నుండి దిగిన సాయి వేగంగా వెళ్తున్న రైలును ఎక్కుతుండగా కాలు జారి కింద పడి తీవ్ర గాయాల పాలైనట్లు సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తెలిపారు. వెంటనే యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. అయితే సాయి మృతికి రైల్వే పోలీసులే కారణమని మృతుడి స్నేహితులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తేదీ 6/6/2025 రోజు ఉదయం 9:30 ఉరగొండ సాయి ప్లస్ అతని భార్య ఫ్రెండ్స్ కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చారు గోవా వెళ్ళడానికి. ఆ టైంలో ట్రైన్ నెంబర్ 17039 వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 9 పైన ఆగినది. వీళ్ళకు రిజర్వేషన్ ఉంది, S4లో ఉంది. అయితే వీళ్ళు ఒకరు వాటర్ బాటిల్ మర్చిపోవడం, వాటర్ బాటిల్ లేవని చెప్పి కిందకి దిగడం జరిగింది. మళ్ళీ ఎక్కే క్రమంలో అతను ఎక్కుతున్నప్పుడు అంటే ఒకసారి ఎక్కి దిగడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎక్కే క్రమంలో ఆ ట్రైన్ కొంచెం స్పీడ్గా మూవ్ అవ్వడం వల్ల అతను యాక్సిడెంటల్గా ఏదైతే హ్యాండిల్ పట్టుకున్నాడో అది స్లిప్ అయిపోయి ట్రైన్కు ప్లస్ అదేవిధంగా ప్లాట్ఫామ్ మధ్యలో కిందికి దాని గ్రిప్పు దొరక కిందికి వెళ్ళిపోవడం వల్ల బలమైన రక్తగాయాలు అతనికి కలిగినాయి. తీవ్ర రక్తస్రావం అయింది. దాని తర్వాత యశోద హాస్పిటల్ సికింద్రాబాద్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది నిన్న మధ్యాహ్నం 12:20 ఆ టైంలో. దాని తర్వాత హాస్పిటల్ మన డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. పోస్ట్మార్టం తర్వాత వాళ్ళ బంధువులు కూడా డెడ్ బాడీని అప్పచెప్పడం జరిగింది. రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు జీఆర్బీ సికింద్రాబాద్ తరఫున ముఖ్య విజ్ఞప్తి. ముఖ్యంగా రీసెంట్గా రన్నింగ్ ట్రైన్ ఎక్కడం వల్ల దిగడం వల్ల డెత్ కేసెస్ కొంచెం పెరుగుతున్నాయి. కాబట్టి ప్రయాణికులు ట్రైన్ ఆగిన తర్వాత ఎక్కాలి. మూవింగ్ ట్రైన్ దయచేసి ఎక్కడం దిగడం మాత్రం చేయకూడదు. ఎందుకంటే ప్రాణాలే పోయే అవకాశం ఉంది. రీసెంట్గా చెర్లపల్లి కూడా ఒక వివాహిత చనిపోయింది, ఏజ్ అబౌట్ 38 years. మళ్ళీ నిన్న 6th రోజు కూడా 28 years అబ్బాయి చనిపోయి పెళ్ళి 3 నెలలు అయింది. ఆ ఒక 2-3 సెకండ్ నిమిషాల గురించి మనం ఆలోచిస్తే జీవితమే పోతుంది. కాబట్టి అదేవిధంగా రైల్లో ఏమైనా మీకు ప్రయాణికులు ఏమైనా ఇబ్బంది కలిగినా, ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా 139కు కాల్ చేయవలసిందిగా జీఆర్పీ అదేవిధంగా ఆర్పీఎఫ్ తరఫున మేము ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళలో ఒక వ్యక్తి ఎక్కలేదని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత చైన్ లాగారు. కాకపోతే ఈ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో ఈ సాయి అనే వ్యక్తి చనిపోయాడు. అతనికి ప్లస్ వీళ్ళకి ఎవరైతే చైన్ లాగారో వాళ్ళకి ఒక 200 meter డిస్టెన్స్ ఉంది. దానికి దీనికైతే ఏం సంబంధం లేదు. ఇతను ఎక్కే క్రమంలో అదుపు తప్పి యాక్సిడెంట్గా పడిపోవడం జరిగింది. దాని తర్వాత తీవ్ర రక్తస్రావమై ఇతను చనిపోయాడు. రవి ఉరగొండ సాయి. ఇప్పుడు ట్రైన్ ఆ దూరంలో ఉందిలే అని చెప్పి చాలామంది క్రాస్ చేసే క్రమంలో కూడా ట్రైన్ హిట్ అయ్యి సివియర్ ఇంజరీస్ కావడం జరిగింది. అదేవిధంగా చనిపోవడం కూడా జరిగింది. ట్రైన్ అది ట్రాక్ క్రాస్ చేసేటప్పుడు ఒక 2 నిమిషాలు ఆగి క్రాస్ చేస్తే బెటర్. లేదంటే దానివల్ల కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. లేదంటే కాళ్ళు చేతులు పోయినా కానీ లైఫ్ లాంగ్గా ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉండాల్సిన అవకాశం వస్తుంది. కాబట్టి ప్రయాణికులు ట్రాక్ దాటేటప్పుడు కానీ అదేవిధంగా రైల్లో దొంగతనాలు కూడా బాగా అవుతుంటాయి. వాళ్ళ బిలాంగింగ్స్ కూడా కొంచెం చూసుకోవాలి. అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు మాత్రం తప్పకుండా 139కు లేదంటే 100 కానీ డయల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.